అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 225. ఇదంతా నిజమా? ఇక స్టోరీలోకి వెళ్తే, హాస్పిటల్లో విరాట్కి చెకప్ అయిన తర్వాత అతనితో కలిసి ఆఫీస్కి వెళ్ళిన హాస్ని మధ్యాహ్నం భోజనం చేస్తున్న సమయంలో అతని మాటలకి బాధపడింది. గత కొద్ది రోజుల నుండి మారిన అతని ప్రవర్తన వలన తను పడుతున్న మనోవేదన గురించి చెప్పింది. అలా ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో విరాట్కి కాల్ వచ్చింది. ఆ కాల్ మాట్లాడిన వెంటనే వేగంగా బయటకు కదిలాడు. అతను ఎక్కడికి వెళ్తున్నాడో తెలియక కంగారుగా బయటికి వచ్చి కారెక్కిన హాస్ని వెళ్లే దారిని బట్టి ప్యాలెస్కి అని అర్థమై ఆలోచనలో పడింది. కాల్ మాట్లాడిన దగ్గర నుండి అతని ముఖంలో కనిపిస్తున్న టెన్షన్ గమనించి విషయం ఏమై ఉంటుందో అని హాస్ని అసహనానికి లోనైంది. మేమిద్దరం ఒకే దగ్గర ఉన్న ప్రతిసారి ఆ కావ్య కళ్ళు తిరిగి పడిపోయినట్లు నాటకం ఆడుతుంది. నా మొగుడు వెర్రి వెంగలప్పలాగా ఆమె డ్రామాలు నమ్మేసి చేరదీస్తాడు. కాస్త కూడా బుర్ర పెట్టి ఆలోచించటం లేదు. అయినా ఆవిడ గారు ఆడపిల్ల అంటే ఇలా ఉండాలి అన్నట్లు పొలైట్గా, స్వీట్గా, ఇన్నోసెంట్గా ప్రేమ ఉలుకపోస్తూ మాట్లాడుతూ ఓ రేంజ్లో యాక్టింగ్ చేసి నమ్మిస్తూ ఉంటే ఇంకేం చేస్తారు అని విసురుగా అనుకుంది. ఇంతలో కార్ ప్యాలెస్కి చేరుకోవడంతో డోర్ తీసుకుని దిగిన విరాట్ వేగంగా లోపలికి వెళ్ళాడు. హాస్ని చూసి బాధతో అక్కడే నిలబడిపోయింది. కావ్య విషయంలో ఎందుకు ఇంత కంగారు పడుతున్నారు విరాట్ గారు? నాకు నేను ఎంతగా సర్ది చెప్పుకున్నా తన కోసం మీరు అలా పరిగెడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను. ప్రాణంగా ప్రేమిస్తున్న భార్యను అపార్థం చేసుకుంటూ మోసంతో మిమ్మల్ని దక్కించుకోవాలని చూస్తున్న ఆమెను నమ్ముతూ ఉంటే భరించలేకపోతున్నాను. ఇంకొన్ని రోజులు ఇలాగే కంటిన్యూ అయితే మన మధ్యన ఎలాంటి గొడవలు వస్తాయో అని భయంగా ఉంది అని కారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ అక్కడే నిలబడిపోయింది. ఇంతలో అక్కడికి మరొక కారు దూసుకొని వచ్చింది. అందులో నుండి దిగిన అనసూయ బయట నిలబడిన హాస్నిని హేళనగా చూస్తూ, ఎప్పటికీ నీ స్థానం ఇదే, గుర్తుపెట్టుకో అని సీరియస్గా చెప్పి లోపలికి వెళ్ళింది. అనసూయ మాటలకి గాయపడ్డ మనసుతో లోపలికి వెళ్ళాలనిపించలేక అటు నుంచే అటే కంపెనీకి వెళ్ళిపోయింది హాస్ని. నేరుగా మేడ మీద ఉన్న గదికి వెళ్ళిన అనసూయ ఎంట్రన్స్లో నిలబడిన విరాట్ని చూస్తూ బెడ్ మీద నీరసంగా పడుకున్న కావ్య దగ్గరికి వెళ్ళింది. బెడ్ మీద ఆమె పక్కనే కూర్చొని ప్రేమగా తల నిమురుతూ, ఏమైంది కావ్య? ఎందుకని సడన్గా కళ్ళు తిరిగి పడిపోయావు? దేని గురించైనా కంగారు పడుతున్నావా అని లాలనగా అడిగింది. విరాట్ ఆరోగ్యం గురించి ఆలోచనతో టెన్షన్కి లాయింది. నా వల్ల మీ ఇద్దరికీ ప్రాబ్లం అయింది, నన్ను క్షమించండి అని బాధ నటించింది కావ్య. నువ్వు తన గురించి తీసుకుంటున్న కేర్ గురించి చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో నీ గురించి నువ్వు కేర్ తీసుకోవాలి కదా. నీ ఆరోగ్యం పాడైపోతే ఏంటి పరిస్థితి? అయినా నిన్ను ఈ పరిస్థితుల్లో వదిలేసి విరాట్ ఎక్కడికి వెళ్ళాడు? తనని కేర్ చేస్తూ పగలు రాత్రి నిద్ర మానుకుంటున్న నిన్నెలా వదిలేశాడు? ఇలా ఎందుకు చేశాడో ఇప్పుడే అడుగుతాను అని కోపంగా అంది అనసూయ. అయ్యో వద్దత్తయ్య, తను ఉదయం చెకప్ చేయించుకోవడానికి హాస్పిటల్కి వెళ్ళాడు. ఈ విషయం తెలియగానే పరుగున వచ్చాడు. నా మీద ప్రేమ లేకపోతే అంత కంగారుగా రాడు కదా అని ఓరగా అతని వైపు చూసింది కావ్య. ఆ మాటకి ఆమె వైపు అసహ్యంగా చూస్తూ, నీ హెల్త్ బాగోలేదని మీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోమని చెప్పాను కదా, ఎందుకు అలా చేస్తున్నావు? నాకు ఎవరి హెల్ప్ అక్కర్లేదు కావ్య, నన్ను నేను కేర్ తీసుకోగలను. నన్ను చూడటానికి ఇక్కడ నుండి నీ హెల్త్ అప్సెట్ చేసుకుంటే నలుగురికి నేనేం సమాధానం చెప్పుకోవాలి? ఇదంతా నాకు ఇష్టం లేదు. ట్రై టు అండర్స్టాండ్ అని సీరియస్గా చెప్పాడు విరాట్. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నాడు? తన మనసు హాస్ని వైపు మొగ్గుతూ ఉందా? అలా జరగడానికి వీల్లేదు. వారిద్దరినీ వేరు చేయడానికి ఇదే రైట్ టైం. గతం గుర్తొస్తే మా ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి. హాస్ని మీద పూర్తిగా మనసు విరిగిపోయేలా ఏదో ఒకటి చేయాలి అని ఆలోచనలో పడింది అనసూయ. విరాట్, నేను ఇలాంటి పరిస్థితుల్లో వదిలేసి నేను పీస్ఫుల్గా ఉండలేను. ఇక నుండి నా హెల్త్ విషయంలో నేను కేర్ తీసుకుంటాను. నీకు తగ్గే వరకు ఎక్కడికి వెళ్ళను అని ఏడుపు ముఖంతో చెప్పింది కావ్య. నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు కావ్య. ఇన్ని రోజులుగా విరాట్ని నువ్వు చూసుకున్నావు. ఇప్పుడు నిన్ను చూసుకోవడం తన వంతు. ఈ విషయంలో బాధపడకు. నీకు నేనున్నాను కదా. తన భార్యకి ఎలాగో బాధ్యత లేదు. నువ్వు ఉన్నావు కాబట్టి నేను ప్రశాంతంగా ఉన్నాను. నా కొడుకు సేఫ్టీ ముఖ్యం. నేను చెప్తే నా కొడుకు వింటాడు. నువ్వు వరి అవ్వకు అని విరాట్కి తెలియకుండా కావ్యకి కన్ను కొట్టింది అనసూయ. అది చూసిన కావ్య మనసులోనే సంతోషపడుతూ, ఇక అంతా అత్తయ్య చూసుకుంటారు కాబట్టి నేను కష్టపడి డ్రామా చేయాల్సిన అవసరం లేదు, కాస్త రిలాక్స్ అవ్వచ్చు అని ఊపిరి పీల్చుకుంది. ఎందుకనో వాళ్ళ మాటలు విసుగు తెప్పిస్తూ ఉంటే, సరే కావ్య, రెస్ట్ తీసుకో, నాకు కొంచెం వర్క్ ఉంది అని వెళ్ళబుద్ధి అయిన విరాట్, కాసేపు ఇక్కడ ఉండొచ్చు కదా విరాట్, అంత ముఖ్యమైన పని ఏముంది? నీకు కావ్య కంటే చేస్తున్న పని ఎక్కువ. మీ ఆరోగ్యం పూర్తిగా సెట్ అయ్యే వరకు రెస్ట్లోనే ఉంటేనే మంచిది అని చెప్పింది అనసూయ. ఇక్కడ కూర్చొని నేను చేసేది ఏముంది మామ్?
ఇప్పటికే ఆఫీస్ విషయాలు పట్టించుకోక చాలా రోజులైంది. మీరు చెప్పినంతగా రిలాక్స్గా నేనుండలేను అని చెప్పాడు విరాట్. అతని మనస్తత్వం తెలిసిన అనసూయ ఆ విషయం పొడిగించుకోకుండా డాక్టర్ చెకప్ చేసి ఏమన్నారో తెలుసుకుంది. ఏదేమైనా నువ్వు నా కన్న కొడుకు విరాట్. నేనేం చెప్పినా నీ మంచి కోసమే. నీ ఆరోగ్యం గురించి నువ్వే జాగ్రత్తగా ఉండాలి. నీ జీవితంలో భార్య అయితే ఉంది, కానీ ఆమెకు ఎలాంటి బాధ్యతలు లేవు. అయినా కృతజ్ఞత కోసం చేసుకున్న పెళ్లిలో ప్రేమ ఎక్కడ ఉంటుంది అని అతని ఎక్స్ప్రెషన్ని గమనిస్తూ చెప్పింది అనసూయ. కృతజ్ఞత కోసం పెళ్లి చేసుకోవడం ఏంటి? మీరు దేని గురించి మాట్లాడుతున్నారు అని సీరియస్గా అడిగాడు విరాట్. నీకు జరిగిన సంఘటన గుర్తులేదు కాబట్టి మొత్తం అంతా నేను చెప్తాను. నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం అని చెప్పడం మొదలుపెట్టింది అనసూయ. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన బాంబ్ బ్లాస్ట్లో హాస్ని చేసిన దొంగతనం గురించి చెప్పి, ఆ దాడిలో మీ నాన్నని పోగొట్టుకున్నాను. నేను ఒంటరిగా మిగిలిపోయాను. తన వల్లే నేను బతుకుతున్నానని కృతజ్ఞతతో చిన్నప్పటి నుంచి ప్రాణంగా ప్రేమించిన కావ్యను కాదని, ఆమె నీకు డ్రగ్ ఇచ్చిందని తెలిసి కూడా తనని పెళ్లి చేసుకున్నావు. ఆమె ఇప్పటికీ లెక్కనన్ని దొంగతనాలు చేసింది. ఆ విషయం తెలిసిన తర్వాత నువ్వు ఎంతో బాధపడ్డావు అని అబద్ధాలు అల్లింది. నా కారణంగా నా కొడుకు ఒక దొంగను పెళ్లి చేసుకోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఇప్పటికైనా మించిపోలేదు విరాట్. అప్పుడు తనని కాపాడితే మొన్న జరిగిన యాక్సిడెంట్లో నువ్వు తనని సేవ్ చేశావు. దాంతో అంతా ఈక్వల్ అయిపోయింది. ఇక కృతజ్ఞత అన్న మాట లేదు కాబట్టి తనని భరించాల్సిన అవసరం లేదు. వెంటనే డివోర్స్ ఇచ్చేసి కావ్యను పెళ్లి చేసుకో అని క్రూరంగా చెప్పింది. ఆమె చెప్పిన విషయం విన్న విరాట్ మైండ్ బ్లాక్ అయిపోయింది. హాస్ని ఒక దొంగ అన్న విషయం అతన్ని తీవ్రమైన షాక్కి గురిచేసింది. కృతజ్ఞత కోసం పెళ్లి చేసుకుంటారా? ఇది అసలు నమ్మశక్యంగా ఉందా? ఆ కారణంతో ప్రేమించిన అమ్మాయిని వదులుకున్నానా? ఆ రోజు రక్షిత్ చెప్పిన మాటలు, ఇప్పుడు మామ్ చెప్పిన మాటలు ఒకేలా ఉన్నాయి. వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి కనెక్షన్ లేదు కదా. కావ్యను నేను ప్రేమిస్తే హాస్నిని బలవంతంగా పెళ్లి చేసుకున్నానా? నన్ను ఫోర్స్ చేసే ధైర్యం ఎవరికైనా ఉందా అని పరివిధాలుగా ఆలోచిస్తూ ఉన్నాడు విరాట్. అది గమనించిన అనసూయ అతని మనసు పూర్తిగా విరిచేయాలని నిర్ణయించుకొని, నీకు ఒక ముఖ్యమైన విషయం తెలుసా విరాట్? నీకు యాక్సిడెంట్ జరగడానికి కారణం హాసిని. తన మీద ప్లాన్ చేసిన అటాక్కి నువ్వు బలైపోయావు. తను పక్కన ఉంటే నీకు ఎప్పటికీ ప్రమాదమే. అందుకని నిన్ను విడాకులు ఇవ్వమని చెప్తున్నాను అని ఆఖరి అస్తంగా ఉపయోగించింది. ఆ మాటకి ఆమె వైపు నమ్మశక్యంగా చూశాడు విరాట్. నీ తల్లి మాటల మీద నీకు ఇంకా అనుమానంగా ఉందా? మీ ఇద్దరికీ డివోర్స్ విషయంలో గొడవలు జరుగుతున్నప్పుడే హాస్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. కావ్య నీ జీవితంలో ఎక్కడొస్తుందో అని విడాకులు ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. పారిపోయిన అమ్మాయిని వెతికి పట్టుకొని తీసుకొస్తున్నప్పుడే మీకు యాక్సిడెంట్ జరిగింది. నా కొడుకు ప్రాణాలు తీయాలనుకున్న అమ్మాయిని నేను ఎప్పటికీ నా కోడలుగా ఒప్పుకోను అని ఖచ్చితంగా చెప్పింది అనసూయ. అప్పటికే తీవ్రమైన ఒత్తిడికి లోనైన విరాట్, ఇక చాలా ఆపమ్మా అని అరిచాడు. అతని అరుపుకి అదిరిపడిన అనసూయలో తెలియని భయం చోటు చేసుకుంటూ ఉంటే, నీకు నా మీద నమ్మకం లేదా విరాట్? నీ తల్లి నీకు అపకారం చేస్తుందా చెప్పు అని బాధగా అడిగింది. నా ఉద్దేశం అది కాదు మామ్, ఇక ఈ టాపిక్ ఇక్కడితో వదిలేయండి అని సీరియస్గా చెప్పాడు. అసలు ఎందుకు వదిలేయాలి విరాట్? నా కొడుకు సంతోషంగా ఉండాలని కోరుకునే హక్కు నాకు లేదా? నా మాట విని డివోర్స్ ఇవ్వు అని చెప్పిన మాటే పదే పదే చెప్పింది అనసూయ. ఆమె నోటి నుండి డివోర్స్ అన్న మాట వినిపించిన దగ్గర నుండి బ్రెయిన్లో ప్రెషర్ పెరగడంతో పాటు గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఏదో భరించలేని విషయం విన్నట్లు, శరీరం నుండి ముఖ్యమైనది ఏదో కోల్పోయినట్లు అనిపించి అతని మనసు బాధగా మారిపోయింది. ఎవరో పని కట్టుకొని గుండెల్లో బలమైన కత్తులతో దింపుతున్నట్లుగా నొప్పి వస్తూ ఉంటే భరించలేకపోయాడు. ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పేశావు, ఇక ఆపేయమ్మా. చెప్పే ఓపిక నీకున్నా వినే ఇంట్రెస్ట్ నాకు లేదు అని సీరియస్గా చెప్పి బయటికి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నేరుగా గదిలోకి వచ్చిన అతనికి హాస్ని కనిపించకపోవడంతో సూరజ్ని పిలిచి ఆమె గురించి అడిగాడు. మీతో పాటు కార్ దగ్గర మేడం అసలు లోపలికి రాలేదు. చాలాసేపు ఒంటరిగా బయట నిల్చున్నారు. ఒక అరగంట క్రితమే బయటికి వెళ్ళారు. చెప్పలేదు అంటే బహుశా కంపెనీకి వెళ్ళి ఉంటారు అని వివరణ ఇచ్చాడు సూరజ్. బయటికి వెళ్ళేటప్పుడు చెప్పి వెళ్లాల్సిన అవసరం లేదా అని కోపంగా అనుకున్నాడు విరాట్. ప్రశాంత్కి వెనక్కి రమ్మని చెప్పిన విషయం ఏమైనా తెలిసిందా? దాని గురించే మాట్లాడడానికి వెళ్ళిందా అని మనసులో అనుకున్నాడు. కాసేపటి తర్వాత కంపెనీకి చేరుకున్న హాస్ని నేరుగా ప్రశాంత్ గదిలోకి వెళ్ళి, విరాట్ గారు చెప్పిన దాని గురించి మీ డిసిషన్ ఏంటి? నిజంగానే తిరిగి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? ఇక ఈ కంపెనీ తొందరలో మూతపడిపోవడమేనా అని బాధగా అడిగింది. విరాట్ సార్ చెప్పిన పని చేయడం తప్ప ఆయన ఇచ్చిన ఆర్డర్స్ కాదని చెప్పే హక్కు, చేసే హక్కు నాకు లేదు. ఆయన మనసులో ఏముందో నాకు తెలియదు, కానీ అక్కడికి తిరిగి రమ్మని ఖచ్చితంగా చెప్పారు.
అలా చెప్పడం వెనుక ఏదో బలమైన కారణం ఉందనిపిస్తోంది అని నిస్సాయంగా చెప్పాడు ప్రశాంత్. ఇప్పటి వరకు వర్క్ నేర్చుకోకుండా అశ్రద్ధ చేసి తప్పు చేశాను. ఇక్కడ ఎలాగోలాగా నేను నెట్టుకుంటూ వస్తాను. కానీ వీలైతే విరాట్ గారికి దగ్గర అనడానికి ప్రయత్నించండి. ఇప్పుడు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళతో శత్రువులు ఎవరో మిత్రులు ఎవరో తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఇలాంటి సమయంలో దాస్ కూడా ఆయన పక్కన లేరు. కాబట్టి ఆ బాధ్యత మొత్తం మీదే అని నచ్చచెప్పింది. సరే, ఈ విషయంలో మీరు కంగారు పడకండి మేడం. వీలైనంత వరకు నేను పక్కనే ఉంటాను. ఇక్కడ నుంచి వెళ్తున్నంత మాత్రాన కంపెనీని వదిలేసినట్టు కాదు కదా. అందుకే నా స్థానంలో మరొక ముఖ్యమైన వ్యక్తిని కూర్చోబెడుతున్నాను. ఇక నుండి కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకోవడంలో ఆమె సహాయం చేస్తుంది. మీరు పూర్తిగా నమ్మొచ్చు అని చెప్తుండగానే ఒక వ్యక్తి డోర్ తీసుకొని లోపలికి వచ్చారు. ఆమెను చూసిన హాస్ని షాక్తో చైర్లో నుండి పైకి లేచి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు స్మిత గారు? ప్రశాంత్తో ఏమైనా మాట్లాడాలా? ఏదైనా ఉంటే స్ట్రైట్గా చెప్పండి, నేను బయటకు వెళ్తాను అని చిరునవ్వుతో అంది. మీ ముందు మాట్లాడుకోవాలనేంత సీక్రెట్స్ మా ఇద్దరి మధ్యలో లేవు. నేను ఇక్కడికి ఆయన స్థానంలో వర్క్ చేయడానికి వచ్చాను. ఆ విషయంలో మీకేమైనా ప్రాబ్లం ఉందా అని సూటిగా అడిగింది స్మిత. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ యాక్టింగ్ అంటే ఇష్టపడే మీరు నా కంపెనీలో వర్క్ చేయడానికి ఎందుకు వచ్చారు? ఇక్కడ నుంచి మీకు ఎలాంటి షూటింగ్స్ ఉండవా? అసలు ఇలాంటి డిసిషన్ ఎందుకు తీసుకున్నారు అని అయోమయంగా అడిగింది హాస్ని. యాక్టింగ్ కంటే నాకు బంధాన్ని నిలుపుకోవడం ముఖ్యం. అందుకు వచ్చిన అవకాశాన్ని కోల్పోయాను అని చెప్పింది స్మిత. నీ మాటలు నాకు అర్థమై కానట్టున్నాయి. అసలు విషయం సూటిగా చెప్పండి అని అడిగిన హాస్నితో, ఆఫీస్కి వచ్చి వర్క్ చేసుకుంటే నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రశాంత్ చెప్పాడు. ఇక ఇప్పటి వరకు అనుభవించిన ఒంటరితనం చాలని అతని ప్రపోజల్ ఒప్పుకున్నాను. చూడటానికి చాలా టఫ్ పర్సనల్లా కనిపిస్తున్నారు, కానీ ప్రశాంత్ చాలా తెలివైనడు. అతనితో ఉంటే నా లైఫ్ చాలా సెక్యూర్గా ఉంటుంది అని చిరునవ్వుతో చెప్పింది స్మిత. బయటికి సింపుల్గా కనిపిస్తావు, కానీ నీలో చాలా చక్కటి మెచ్యూరిటీ ఉంది. నీకేం కావాలో నువ్వు తెలుసుకున్నావు. కోరుకున్నది దొరికే అదృష్టం అందరికీ దక్కదు. ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని నవ్వుతూ చెప్పింది హాస్ని. నీ మాటల్లో నాకేదో బాధ కనిపిస్తోంది హాస్ని. తొందరలో విరాట్ గారికి నయమై హ్యాపీగా ఉంటారు. అప్పటి వరకు ఎవరేం చేసినా నీ బాధ్యతను మర్చిపోకు. ఎవరి మాటలు పట్టించుకోకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు అని ధైర్యం చెప్పింది స్మిత. ఆ రోజు సాయంత్రం వరకు ప్రశాంత్ క్యాబిన్లోనే కూర్చొని తనకున్న డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేసింది హాస్ని. చాలాసేపు ఆ ముగ్గురు బిజినెస్ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉండిపోయారు. ఇక్కడ ప్యాలెస్లో ఉన్న విరాట్కు సమయం గడిచే కొద్దీ హాస్ని జాడ కనిపించకపోవడంతో అతనిలో కోపం కట్టలు తెంచుకుంది. ఇప్పుడు హాస్ని పరిస్థితి ఏంటి? అనసూయ మాటల ప్రభావంతో ఇద్దరి మధ్య మరింత గొడవ జరగనుందా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ అప్డేట్ ఎలా ఉందో కింద కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.